ఈరోజు ఈ డిఎస్పీ ఆఫీస్ వద్ద రాస్తా రోకో చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని చాలా సంఘాల నాయకులు ఇప్పటికే చెప్పారు. స్పష్టంగా కుమ్మెరె గ్రామంలో అక్కడ అగ్రకుల పెత్తందారుల యొక్క అహంకారానికి 2 నెలల పసిబిడ్డ హత్యకు గురి కావటం అనేటువంటిది జరిగింది. ఈ ఘటన మన రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా కలిచివేసేటువంటి ఘటనకు పాల్పడటం అనేటువంటి జరిగింది. ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారు, ఎందుకు పోలీసులు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయట్లేదు, వీటి వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది మల్లన్న జాతర. ఆ మల్లన్న జాతర దగ్గర వాస్తవంగా కుర్మ కులానికి సంబంధించిన వాళ్ళు, యాదవ కులానికి సంబంధించినటువంటి వాళ్ళ జాతర అది. ఈ రోజు ఆ జాతర పైన కూడా ఆ ఊరు అగ్రకుల పెత్తందారులు ఉన్నటువంటి రెడ్లు అక్కడ పెత్తనం చెలాయించారు. అక్కడ అకారణంగా 100 రూపాయలు అడుగుతా ఉంటే ఇది ఎందుకు, మీరేమైనా రసీదు ఇస్తారా అని చెప్పేసి ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాదు, ఆ ఊర్లో వీళ్ళు అభ్యుదయకరంగా ఎవరైతే ఈ కీర్తి కుటుంబం, మౌనిక, గణేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఒక కులాంతర వివాహం చేసుకున్నారు. అట్లాగే కీర్తి మరో కులాంతర వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదొక కుటుంబం, అభ్యుదయకరమైనటువంటి కుటుంబంగా, ప్రశ్నించే కుటుంబంగా ఉన్నది. కాబట్టి ఆ ప్రశ్నించడాన్ని అణిచివేయడం కోసమే ఆ ఊరు దొరలందరూ కూడా ఈ కుటుంబం పైన కక్ష కట్టారు. కక్ష కట్టిన నేపథ్యంలోనే ఇక్కడ జాతర దగ్గర ఈ రోజు ఆ పసిగుడ్డును కూడా హత్య చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా ఇక్కడ చూడాల్సి వస్తే ఏమిటంటే ఈ రోజు అగ్రకుల పెత్తందారుల యొక్క ఆగడాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. వీటిని అరికట్టడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు 18వ తారీఖు నాడు ఈ ఘటన జరిగితే ఈ 18వ తారీఖు నాడు జరిగిన ఘటన ఆధారంగా ఈ రోజు వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపేదని చెప్పి డిఎస్పీని అడిగితే డిఎస్పీ చెబుతున్న మాట ఏమిటి, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి కోర్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు డిఎస్పీ గారు. కానీ అదే దొరలకు తలకు గాయమైందట, ఈ రజకులో ఈ దళితులో పోయి కొట్టారట. ఇమ్మీడియట్ వీళ్ళ మీద మాత్రం కేసు పెట్టారు. 324 కింద కేసు పెట్టారు. ఏమయ్యా డిఎస్పీ ఇదంతా ఎందుకు జరిగిందని చెప్పేసారంటే చేస్తామని చెప్పేసారు అంటున్నారు. మరి ఈ ఫిర్యాదుదారులు 8 పేర్లు స్పష్టంగా శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధురెడ్డి, కన్నిరెడ్డి ఇట్లాంటి రెడ్ల పేర్లన్నీ ఇచ్చిండు వాళ్ళు ఫిర్యాదుదారులు. మరి వాళ్ళ ఎందుకు చేర్చలేదు? ఈ 4గురిని మాత్రం చూయించి అందులో 3గురిని పెట్టి ఒకరిని అబ్స్కానింగ్ లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవడైతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, అందరినీ రిమాండ్ చేయాలి. నువ్వు ఛార్జ్ షీట్ వేసుకో, దాంట్లో లేకపోతే తర్వాత చూడొచ్చు. కానీ ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఆధారంగా ఆ 8 మందిని తక్షణమే ఇక్కడ రిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఒకవేళ మీరు రిమాండ్ చేయకపోతే జరిగే ప్రతి పరిణామానికి ఇక్కడ డిఎస్పీ, ఎస్పీ బాధ్యత వహించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఎంపీ ఉన్నాడు, మల్లు రవి గారు ఎంపీ గారు ఉన్నారు. నువ్వు ఒక దళిత బిడ్డనని చెప్తున్నావు. ఇక్కడ జరిగినటువంటిది అట్టడుగు పొరల్లో జీవించే దళితులు, అట్లాగే రజకులు, ఊరికి సర్వీస్ చేసేటువంటి వాళ్ళ మీద ఈ ఘటన జరిగింది. పసి బిడ్డని 2 నెలల పసిబిడ్డను పొట్టన పెట్టుకున్న ఈ దొరలు వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడతావా, వాళ్ళకు అంటగా అవుతావా? మల్లు రవి గారు తేల్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ పోలీసులు ఎందుకు ఈ పాత్ర నిర్వహించట్లేరంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి అక్కడున్నటువంటి రెడ్లతోటి రక్త సంబంధం ఉంది అట. అందుకోసమే ఈ పోలీసులు పెట్టట్లేరట కేసులు. వాళ్ళ ఒత్తిడి వీళ్ళ మీద ఉన్నది కాబట్టి పెట్టట్లేదని చెప్పి తేలుతా ఉన్నారు. 2 గంటలు డిఎస్పీ తోటి చర్చలు జరిపాం మేము. డిఎస్పీ చెప్తున్న మాటలు ఏమిటి, ఏం చెప్తున్నారు డిఎస్పీ గారు? మేము చేస్తాం, మేము చూస్తామని చెప్తున్నాడు. ఒక డిఎస్పీ అయితే ఏం చెప్పాలి, 24 గంటల్లో ఎవడైతే నిందితులున్నాడో వాడిని పట్టుకొస్తామని చెప్పగలగాలి. ఆ మాట చెప్పట్లేదు డిఎస్పీ. చేస్తామని చెప్పేదే మాట చెప్తున్నాడు. ఎప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు చేస్తావు? వాడు ఈ లోపు హైకోర్టుకు పోయి యాంటిసిపేటర్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగి మరో దళితుడి యొక్క ప్రాణాలు తీస్తాడు. అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఈ డిఎస్పీ బాధ్యత వహిస్తాడో, ఈ సిఐ అశోక్ రెడ్డి బాధ్యత వహిస్తాడో? కాబట్టి అందుకనే 8 మందిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పేసి డిఎస్పీ హామీ ఇవ్వాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, అందులో నువ్వు పెట్టినటువంటి కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్, పిఓ యాక్ట్ కింద చెప్పినటువంటిది ఏమిటి? నువ్వు 325 కింద పెట్టావు. మేము పెడుతున్నది ఒకటే, మర్డర్ జరిగింది, చంపేశారు. కాబట్టి 103 సెక్షన్ కింద తక్షణమే మర్డర్ కేసు వాళ్ళ మీద పెట్టమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. ఇక్కడ డిఎస్పీ పాత్ర చూస్తే అనేక అనుమానాలకు తావిస్తున్నది. డిఎస్పీ నిందితుల్ని కాపాడేటువంటి పాత్ర నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. అందుకనే ఎవడైతే హంతకుడు ఉంటాడో, డిఎస్పీ హంతకులకు న్యాయం చేస్తాడో
బాధితులకు న్యాయం చేస్తాడా? హంతకుల తరఫా డిఎస్పీ, లేకపోతే ఎవరైతే మర్డర్ చేసినటువంటి వారి తరపు నిలబడతాడా, బాధితుల తరపు నిలబడతాడా? డిఎస్పీ తేల్చాలి. అందుకనే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కేవీపీఎస్ గా ఇప్పటిదాకా చర్చలు జరిపినప్పుడు తేలినటువంటి అంశం ఆయన ఒకటే, మేము చేస్తామంటున్నాడు తప్ప ఫలానా టైంకి చేస్తామనే మాట లేదు. అదేవిధంగా ఆ మిగతా నలుగురిని ఎప్పుడు పట్టుకొస్తామంటే కూడా ఆయన దాట వేస్తున్నాడు డిఎస్పీ. ఎవరి కోసం, ఎందుకోసం? ఇది ఈ రోజు మీరు చూడండి, నాగర్ కర్నూలులో అందరికీ బిడ్డలున్నారు. పసిగుడ్డును కూడా హత్య చేయటం అంటే ఎంత క్రూరత్వం, ఎంత మదమెక్కిరతనం, ఎంత అగ్ర కుల అహంకారం దీని వెనకాలన్నది. కాళ్ళతో తన్ని పసిబిడ్డని, నా బిడ్డని ఇక్కడ పెడుతున్నా, నా బిడ్డను చూసి కనికరించైనా నా భర్తను కొట్టకండి అని చెప్పేసి అన్నది ఆ తల్లి. ఆయన భార్య అన్నది మన అట్టనన్న కనికరం రావాలి కదా. ఏమాత్రం పసిబిడ్డను చూసి కూడా కనికరం రాలేదంటే ఎంతటి క్రూరుడో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అందుకనే శ్రీనివాస్ రెడ్డే కాదు, మధురెడ్డే కాదు, కనిరెడ్డే కాదు, శ్రీకాంత్ రెడ్డే కాదు, సతీష్ రెడ్డే కాదు, దీని వెనకాల ఉన్నటువంటి 8 మందిని ఇప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే డిఎస్పీ గారి పాత్ర తక్షణమే మారకపోతే ఇది దేశవ్యాప్త ఉద్యమంగా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారితే ఈ పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. డిఎస్పీ గారికి మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు పట్టుకోవడానికి మీ పెద్ద డిపార్ట్మెంటే తలుచుకుంటే ఎంత పెద్దోన్నైనా పట్టుకుంటది. మీ అందరికీ తెలుసు కదా, చాలా సందర్భాల్లో ఒకడు కులాంతర పెళ్లి చేసుకుంటే ఆ పిల్లగాడికి దొరకకపోతే తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో గంటలు కూర్చోబెడుతున్నారు పోలీసులు. మరి ఇప్పుడు వాళ్ళు దొరకట్లేరు అంటున్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకురండి, ఎందుకు పట్టుకురాలేకపోతున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకొస్తే వాళ్ళు వస్తారు. మరి ఇట్లా ఫిర్యాదుదారులు, బాధితులు నా బిడ్డను చంపిల్లని చెప్పి మీకు ఫిర్యాదు చేస్తే ఇంకా నలుగురిని అబ్స్కానింగ్ లో చూపిస్తున్నామంటే ఎవరి తరపున ఉంటున్నట్టు పోలీసులు? చట్టం ఎవరికి మేలు చేయడానికి ఉన్నదనేటువంటిది నేను అడుగుతున్నాను. అందుకే సోదరులారా, ఈ రోజు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ రోజు మన ప్రజా సంఘాలు, మన రాజకీయ పార్టీలు అందరూ కూడా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి, ఎమ్మెల్యేకి అందరికి చెప్తున్నాను, మీరు ఈ రోజు పేదల తరఫున ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు. ఎంపీ గారికి కూడా తెలియజేస్తున్నాను, నేను దళితుడిని చెప్పేసి చెప్తున్నాడు ఎంపీ గారు. మరి ఇలాంటప్పుడు నువ్వు ఎవరి పక్షాన ఉండాలో ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నాను. అందుకనే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా అన్ని సంఘాలని కలుపుకొని ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నశించాలి అగ్రకుల పెత్తందారి వ్యవస్థ.